Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. రీసెంట్గా జరిగిన కొన్ని విషయాల గురించి, లాలో కొన్ని అప్డేట్స్ గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే ఆజాద్ గారు. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, ఇప్పుడు ఓవరాల్ ఇండియాలో మొత్తం సెన్సేషనల్గా మారిన కేసు ఏముంది అంటే దిశా శర్మకు సంబంధించి మొత్తం సెలబ్రిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా తనకి జస్టిస్ జరగాలి, సూసైడ్ చేసుకుంది అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళ టేకప్ చేస్తారో వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆల్రెడీ రిటైర్డ్ జడ్జ్, వాళ్ళ హస్బెండ్ కూడా లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. తన లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇది డెత్ వాళ్ళే చేశారు అన్నట్టుగా ఒకటైతే వైరల్ అవుతుంది న్యూస్. అలానే ప్రెగ్నెంట్ ఉమెన్ని చంపడం పైన కూడా అసలు ఆ చట్టం ఎవరికి చుట్టం కాదు, నిజంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనేది డిజర్వ్ అని చెప్పి సోషల్ మీడియా మొత్తంలో ఎక్కడ చూసినా ఈ కేసు గురించి డిస్కషన్ నడుస్తుంది. అసలు ఈ కేసుని మనం ఎలా చూడాలి? లీగల్ గానే చూడాలండి, పెద్దగా ఏం లేదు కానీ కాకపోతే ఏంటంటే కొంచెం ఇక్కడ జడ్జి, లాయరు, ఇలా జ్యుడిషియల్ సంబంధించిన వ్యక్తులు ఇలా చేశారు అనేది దానిపైన కొంచెం ప్రజలకి ఎన్నో కేసులకి ఆవిడ తీర్పు చెప్పింది ఆమె చేసిందా అనే దానిపైన కొంచెం జనరల్గా ఏంటంటే అందులో భోపాల్ మధ్యప్రదేశ్ హైకోర్టు వారు ఇంటర్వెన్షన్ అవ్వటం, సిబిఐకి ఇది అప్పచెప్పడం, సిబిఐ వాళ్ళు దాన్ని తీసుకుంటాం, అంటే ఇది కొంచెం చాలా పెద్దగా జరిగింది. ఇప్పుడు మే 12వ తారీఖు నాడు చనిపోయింది ఆమె, హ్యాంగింగ్ చేసుకుంది అనేది జనరల్గా. సో ఆమె సెషన్ జడ్జి కాబట్టి ఆటోమేటిక్గా జనరల్గా ఆమె బెయిల్ కూడా ఇంటరిమ్ బెయిల్ ఏదో తీసుకొచ్చినట్టు గిరిబాల సింగ్ అనే సంబంధించిన రిటైర్డ్ జడ్జి గారు. సో తీసుకున్నారు, తర్వాత ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత చివరికి అది ఏంటంటే ఇది వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఏంటంటే దీనిపైన కొంచెం రకరకాలుగా డౌట్లు వ్యక్తపరిచారు. ఎందుకంటే గతం నుంచి అలా అంటే వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు ఎవరైతే భర్త ఉన్నాడో అతను కూడా అడ్వకేట్. సో ఏంటంటే వారు ఎప్పటి నుంచో కూడా ఈమెని పెళ్ళైన దగ్గర నుంచి దాదాపు 1 year పైన అవుతుంది పెళ్ళి. ఈ 1 year దగ్గర నుంచి కూడా ఆమెని కట్నం కోసం వేధిస్తున్నారు. డొమెస్టిక్ సంబంధించిన వైలెన్స్ అనేది జరుగుతూ ఉంది. నెలకు 2 లక్షలు తెమ్మన్నారని చెప్పి వేధిస్తున్నారు. ఇది మా మధ్య జరుగుతూ ఉంది. ఇది ఏంటంటే ఇది ఆమె చనిపోయింది, సూసైడ్ కాదు, ఇది చంపేశారు, ఇది మర్డర్ అని చెప్పేసి వాళ్ళు దానికి సంబంధించిన హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం, హైకోర్టు వారు దాన్ని విచారించి దీన్ని కూలంకషంగా విచారించాలి, ఇది నిజంగా ఎంతో జరిగింది. ప్లస్ ఆమె కూడా 2 months ప్రెగ్నెంట్ ఇప్పుడు ఆమె. సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది ఇక్కడ కొంచెం బాధ కలిగించే అంశం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా చనిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మనం కూడా కామన్గా మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ఏ తల్లి కూడా తన బిడ్డను చంపుకోదు. అసలు ఆ బిడ్డ కోసం బతుకుతుంది. అల్లే పేదవాళ్ళు అయితే కాదు కదా, బాగా పేదవాళ్ళే కాదు, తనను తాను పోషించుకునే స్థాయిలో ఉన్న వ్యక్తులే. సో ప్లస్ వీళ్ళకి కూడా లీగల్ నాలెడ్జ్ కాస్త కోస్త ఉంటుంది చనిపోయిన వాళ్ళకి సంబంధించింది కూడా. సో విడిపోవచ్చు, విడిపోయిన తర్వాత అవసరమైతే ఆమె బయటకు రావచ్చు, మెయింటెనెన్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ చట్టాలు తెలిసే ఉంటాయి కదా. చట్టాలు తెలియకపోవడం అనేది జరగదు. కాకపోతే ఇప్పుడు అక్కడ ప్రెగ్నెంట్ ఉన్న ఒక మహిళ ఊరేసుకొని చనిపోవడం అనేది కొంచెం నాకు కూడా బాధ అనిపించింది. అది మానవతా హృదయంతో ఆలోచిస్తే బాధ కలిగించే అంశం. సో దాంట్లో చట్టం ముందు ఎవరు చుట్టం కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. కాబట్టి చట్టం అనేది అందరికి సమానమే. ఇందులో జడ్జీలు అనే ఉండదు, వాళ్ళని ఏముండదు. ఎందుకంటే చాలా మంది జడ్జీలు కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూసాం. సో అలాగే ఇక్కడ రిటైర్డ్ జడ్జి ఆమె ఎన్ని చేసి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ హైకోర్టు వారు ఇంటర్వెన్షన్ అవ్వటం, సిబిఐ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల ఇది హత్య అన్నట్టుగా వాళ్ళకి డౌట్ వచ్చింది. కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా దొరికినట్టు ఉన్నాయి. సో దాని ద్వారా ఏంటంటే రిటైర్డ్ జడ్జి అయితే ఏముంది, ఎక్కువేం కాదు కదండి. మినిస్టర్లను కూడా, ముఖ్యమంత్రులు కూడా అరెస్ట్ చేశారు మన దాంట్లో, పెద్దగా ఏముండదు దాంట్లో. సో అరెస్ట్ చేశారు కాబట్టి అంత భయపడాల్సిన జడ్జి అయితే ఏమవుతుంది, దానికి ఇంకేం సంబంధం లేదు. నేరస్తులు ఎవరైనా నేరస్తులే కదా. సో ఆమె రిటైర్డ్ జడ్జి కాబట్టి ఆమెను అరెస్ట్ చేయటం, గిరిబాల సింగ్ ఆమె పేరు, ఆమెను అరెస్ట్ చేయటం. సో ఇంక చనిపోయిన ఆమెకి న్యాయం జరగాలి అనే దానిపైన ఆ కోణంలో అందరూ కూడా మొత్తం దేశవ్యాప్తంగా, కేవలం మధ్యప్రదేశ్ అనే కాదు, భోపాల్కి సంబంధించిన వ్యక్తులే కాకుండా అన్ని కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన ఆమెకి సానుభూతి రావటం, వీటన్నిటి వల్ల ఇది చాలా సంతరించుకుంది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కాబట్టి ఇది నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఇన్వెస్టిగేషన్తో పాటుగా కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా దొరికినాయని చెప్తా ఉన్నారు. సో అందులో ఈమె ప్రేరణకి అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు క్రిమినల్ అబిట్మెంట్ అంటాం, మామూలుగా ఆత్మహత్యకు ప్రేరణ కల్పించడాన్ని ఆ సెక్షన్స్ పెడతారు. దాని మీద ఆమె తెచ్చుకున్నారు, బెయిల్ తెచ్చుకున్నారు, ఇంటరిమ్ బెయిల్ తెచ్చుకున్నారు, మధ్యంతర బెయిల్ అంటారు, తెచ్చుకున్నారు. దాని బెయిల్ మీద ప్రజెంట్ ఆమె ఉన్నారు. సో ఇప్పుడు దాన్ని సెక్షన్స్ మార్చేసి ఇప్పుడు మర్డర్ కేసుగా మార్చే అవకాశం ఉంటుంది. సో మర్డర్ కేసుగా మారుస్తారు కాబట్టి అప్పుడు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది, ఆమెని, వాళ్ళ భర్తని, తర్వాత వాళ్ళ అబ్బాయిని అందరిని. సో తర్వాత ఇన్వెస్టిగేషన్ గోయింగ్ కానీ తర్వాత వాళ్ళు బెయిల్ మీద వస్తారు. బెయిల్ మీద రాకపోవడం అనేది ఏం జరగదు కానీ
ఇప్పుడు అరెస్ట్ చేశారు, అన్ని అదుపులో తీసుకున్నారు, కొంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తర్వాత పోలీసు వాళ్ళు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తారు, సిబిఐ వాళ్ళు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తారు. మళ్ళీ ఆమెను కస్టడీలోకి తీసుకొని అప్పుడు ఆ కస్టడీ పిటిషన్ ప్రకారం అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ త్వరగా చేస్తారు. చేసిన తర్వాత ఒకవేళ నిజంగా హత్య జరిగింది, వీళ్ళు హత్య చేశారు అంటే వాళ్ళకి శిక్ష అనేది తర్వాత నెక్స్ట్ టైం పడుతుంది. ఇవన్నీ ఒక రోజులు అవ్వవు కదా, 1 year 2 years పడుతుంది ఇవన్నీ తేలటానికి. కాబట్టి శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళు కనుక నిజంగా నేరస్తులు అయ్యి సరైన ఎవిడెన్స్ దానికి దొరికితే శిక్ష పడే అవకాశం ఉంటుంది వాళ్ళకు. చాలా మంది అంటూ ఉంటారు, అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మొత్తం అన్ని మాయం చేసేయచ్చు, తారుమారు చేసేయచ్చు అని చెప్పి. నా దగ్గర కూడా చాలా కేసులు వస్తుంటాయండి. మా మామయ్య గారు ఎమ్మెల్యే తాలూకు మనిషి, లేకపోతే మాకు చుట్టాలు మినిస్టర్లు, మా చుట్టాలు రాజకీయ నాయకులు అంటుంటారు. మా దగ్గరకు వచ్చే కేసులు సగం మంది. లేదంటే అదర్ సైడ్ వాళ్ళు వాళ్ళ చుట్టమే నాయకుడు, లేదా ఆయన పలానా XYZ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మనం ఏం చేస్తాం లాయర్ గారు, ఇందులో మనం భయపడాలి, అది నాకు చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇది గుణపాఠం. నిజంగా చెప్పండి, నాకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళు నేను చూపిస్తా, అరే బాబు చట్టం ముందు అందరూ సామాన్లే నాయన, ఇన్ఫ్లుయెన్స్ లేదు, గాడిది గుడ్డు లేదు, తప్పు చేస్తే తప్పు, ఎవడైనా తప్పే అని చెప్పడానికి ఇది మంచి వీడియో అది. అది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదండి. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. భారతదేశంలో ఏంటంటే న్యాయం అనేది కొంచెం లేట్ అవుతుంది. అది ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది, అందులో నో డౌట్ అట. ఇప్పుడు శిక్షలు పడిన తర్వాత కూడా కోర్టు నుంచో రెఫరెన్స్లు ఏవో మేనేజ్ చేసుకుని శిక్షను తగ్గించుకున్న తర్వాత బయటకు వచ్చేస్తారు అని చెప్పి కొంతమంది మాట్లాడడం నేను విన్నాను. అంటే శిక్ష పడిన తర్వాత ఆ శిక్షను తగ్గించుకునే ఆప్షన్ ఉంటుందా? అలా ఉండదండి, ఎప్పుడు ఉంటుందండి. అది ఎంత అపోహలండి, జనరల్గా మాట్లాడుతుంటారు వీళ్ళందరూ. చాలా తప్పండి. మన దేశంలో జ్యుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పది, అన్ని సుత్తి మాటలు మాట్లాడుతుంటారు. అది తెలిసితేనే జ్ఞానం అనమాట అది. ఇప్పుడు మీ కింది కూడా శిక్ష పడింది అనుకోండి, కింది కోర్టులో ఉరిశిక్ష పడింది, మన 9 మంది పోలీసు వారికి మరి ఉరిశిక్ష పడింది, దానికి ఏమంటారు? కాకపోతే ఏంటంటే సాధ్యాలు పరిస్థితులను బట్టి వాళ్ళు కింది కోర్టులో శిక్ష పడితే దాన్ని తగ్గించుకునేందుకు హైకోర్టుకి వెళ్తాం. మీకు అర్థమైంది కదా, హైకోర్టులో ఇంకేదన్నా మీకుంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. అది మీకున్న హక్కు, అది ప్రాథమిక హక్కు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అక్యూజ్డ్ ఇస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీగానే చూడాలి. అంటే అతను అక్యూజ్డ్ గానే చూడాలి. ఇప్పుడు ఆమె గిరిబాల సింగ్ అయినా ఇంకొకరు ఏ సింగ్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళని మనం ప్రజెంట్ చూడాల్సింది ఒక అక్యూజ్డ్, నేరారోపణ చేసిన వ్యక్తే, అతనే నేరస్తుడు కాదు, లేకపోతే కాదు, కల్ప్రిట్ అవ్వచ్చు, లేకపోతే ఎక్విటల్ అవ్వచ్చు, రెండు అవ్వచ్చు. అది మీరు కాదుగా చెప్పేది, కోర్టు చెప్పాలి. సో ఒకవేళ శిక్ష పడితే అప్పుడు దానికి తగ్గించుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి ఉన్న హక్కు, అది అప్పీల్ వేసుకునే హక్కు ఉంటుంది. అప్పీల్కి వెళ్తారు, అక్కడ కూడా అప్పీల్ కాకపోయినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు. అది జనరల్గా ఉన్న హక్కే కదా. సో దాని గురించి మనం ఏం చేయడానికి లేదు, అది వాళ్ళకున్న హక్కు. దాంట్లో మీరు నేను ఎవరైనా వ్యాఖ్యానాలు చేయడానికి ఏమి ఉండదు. ప్రొసీజర్ ప్రకారం కొన్ని స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ప్రకారం వెళ్ళటమే. ఇందులో అడ్వకేట్ పాత్ర ఏమి ఉండదండి. అడ్వకేట్ అనే వ్యక్తి మిమ్మల్ని సేవ్ చేయడానికి చట్టంలో ఏమున్నాయి అని చెప్పి దాంట్లో ఇతను నేరం చేయలేదని రుజువు చేయడమే మా బాధ్యత. అది రుజువు అయితే మేమేం చేయలేం కదా, దానికి లాయర్ ఏం చేస్తాడు? లాయర్ అనే వ్యక్తి జస్ట్ రిప్రజెంటివ్ అంతే, ఇందులో లాయర్ పాత్ర ఏమి ఉండదండి. ఓకే సత్కార్. సో చూస్తారు కదా, లాలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, మీకు సంబంధించిన ఏమైనా కేసులు ఉన్నాయి కూడా, ఆజాద్ గారు మంచి సజెషన్స్ ఇస్తారు. అలానే మీకు కావాల్సిన న్యాయం కూడా చేసేలా ఆయన ప్రయత్నిస్తారు. మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద స్క్రీన్ పైన ఆజాద్ గారు నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాంటాక్ట్ చేసి ఆయనతో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.